ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పిల్లల పట్ల చిత్తశుద్ధి లేదు, జీతం పెంచాలనే ఆలోచన లేదు. అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, వివేలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించి మంచి చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈరోజు సిఐటిగా స్కీమ్ వర్కర్లు అందరూ కలిపి కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెంచుతాది, జీతాలు చైర్మన్లకు పెంచుతుంది, డైరెక్టర్లు పెంచుతుంది, వెహికల్లకు లోన్లు ఇచ్చాది, అన్ని ఇచ్చాది. కానీ ప్రభుత్వం చేసే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్లడంలో స్కీమ్ వర్కర్ల పాత్ర, అంగన్వాడీ వర్కర్ల పాత్ర గణనీయమైంది, చెప్పలేంది, చాలా హర్షించదగ్గనటువంటి విషయం. అట్లాంటి వర్కర్లకు ఈరోజు పెంచకపోవడం అన్యాయం, దుర్మార్గం, దారుణం, ఘోరంగా ఈరోజు సిఐటిగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది, ₹1 వేతనం పెరగలేదు, ₹1 దమిడి పైసా వేతనం పెరగలేదు. కాబట్టి వేతనం పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కార్మికులుగా గుర్తించాలి, 26,000 వేతనం ఇవ్వాలి, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. ఇట్లాంటి సమస్యల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పెంచాలని, పెంచకపోతే సిఐటి చేస్తున్నటువంటి పోరాటానికి, ఆందోళనకు ఏమి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలకు, ఆశాలకు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కీమ్ వర్కర్స్ అందరికీ జీతాలు పెంచాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ధర్నా చేస్తున్నాము. అయితే అంగన్వాడీలకు సంబంధించి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన మార్చి 2వ తేదీ హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు. మేము జీతాలు పెంచుతాం అంగన్వాడీలకు, త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని. కానీ జీతాలు పెంచకపోగా కొత్త యాపులు తెచ్చి అంగన్వాడీలతో ఎట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి. 11,500 జీతంతో అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మినీ వర్కర్స్ కొంతమంది ఇంకా మెయిన్ వర్కర్స్ గా గుర్తించలేదు. అలాగే అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉంటే కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్ల వలన ప్రమోషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక పక్కేమో ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, చాలీ జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే జీతాలు పెంచుకోకుండా యాపుల సంఖ్య పెంచుతుంది. మరొక పక్క అధికారుల వేధింపులు కూడా ఉన్నటువంటి కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఎప్పుడోసారి జీతాలు పెంచుతారు, మా కుటుంబ జీవనాలు బాగుంటాయని ఉదయం పని చేస్తా ఉన్నాము. మాతృ శిశు మరణ సంక్షేమం కోసం మనం పని చేస్తున్నాము. మేము పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందుకుంటుంది అంగన్వాడీ టీచర్ల వలన. కానీ మా సమస్యలు పరిష్కరించడంలో మొండి వైఖరి అవలంబిస్తా ఉంది. గతంలో 40 రోజులు మేము సమ్మె చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే జీతాలు పెంచుతామని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చేటప్పటి కూటమి ప్రభుత్వం జీతాలు పెంచమంటే డబ్బులు లేవంటారు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటారు, పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తారు, లోన్లు ఇస్తారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కానీ అంగన్వాడీల దగ్గరికి వచ్చారు కదా జీతాలు లేవని చెప్పడం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ గాని, నారా లోకేష్ సార్ గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సమస్యలు పరిష్కరించకపోగా సమస్యలు ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలా, నవచేతన యాప్ రద్దు చేయాలా. అలాగే ఆశా వర్కర్లకు కూడా వాళ్ళు ప్రతి సేవ చేస్తున్నారు. ప్రజలకు అందరికీ, మహిళలకైతేనేమి, గర్భిణీలకైతేనేమి. ఏ ప్రభుత్వ పథకం విజయవంతమైన అంగన్వాడీల ఆశా కార్యకర్తల కృషి ఉంటుంది. మరి మా సమస్యలు పరిష్కరించడం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తుంది ఈ కూటమి ప్రభుత్వము? దయచేసి మా బాధ అర్థం చేసుకోండి, మా మహిళల బాధ అర్థం చేసుకోండి. మేము మహిళల కోసం పనిచేస్తున్నామని డబ్బా చెప్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. మోడీ గొప్పలు చెప్పుకుంటారు, 50 ఛాతి నాకుందని. ఇదేనా మహిళలకు సంక్షేమం కోసం పనిచేస్తానా? మా జీతాలు పెంచరా మీరు అంగన్వాడీలకు, ఆశాలకు అని చెప్తున్నాము. ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంగన్వాడీలను. మరి ఐసీడీఎస్ అనేది ఒక పథకం, మరి ఆ పథకంలో మాకు జీతాలు పెంచాలని చెప్పి మాది మెయిన్ డిమాండ్. కాబట్టి మేము డిమాండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, కడప, సిఐటియు.